బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఎన్నికల్లో హింసాకాండపైన సిట్ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఇక ఈసీ ఆదేశాలతో కాసేపట్లో ప్రత్యేక దర్యాప్తు బృందం నియమించనుంది. నమోదైన ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకుని దర్యాప్తు చేయాలని ఆదేశించింది. అలాగే ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు జోడించాలని కూడా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఏపీలో పోలింగ్ రోజు తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలు చాలా సీరియస్ గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇక ఏపీ సీఎస్ అలాగే డీజీపీ వివరణ అనంతరం పలు చర్యలు తీసుకుంది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపైన కూడా సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే తిరుపతి ఎస్పీ, పల్నాడు జిల్లా కలెక్టర్తో పాటుగా అనంతపురం, తిరుపతి డీఎస్పీలపైన కూడా సస్పెన్షన్ వేటు పడింది. ఇక మరోవైపు 3 జిల్లాల్లో 12 మంది కింది స్థాయి అధికారులను కూడా సస్పెండ్ చేసింది. ఇక ఏపీ ఎన్నికల్లో హింసాకాండకి సంబంధించి అయితే సిట్ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. అయితే ఈసీ ఆదేశాలతో ఇక మరి కాసేపట్లో అయితే ప్రత్యేక దర్యాప్తు బృందం అయితే నియమించనుంది. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ విజయవాడ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఈసీ ఆదేశాలతో అయితే కాసేపట్లో అయితే దర్యాప్తు బృందం అంతా కూడా నియమించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎవరెవరు ఉండే అవకాశాలు ఉన్నాయి, అలాగే ఏ విధంగా ఉండే ఎలాంటి చర్యలు తీసుకుంటారో, అలాగే పలు సెక్షన్లు కూడా యాడ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అనేసి చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఏ విధంగా ఉండనుంది? మమతా, రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల అనంతరం జరిగినటువంటి ఏవైతే సంఘటనలు ఉన్నాయో ఆ సంఘటనకు సంబంధించి, అంటే ఇటు దాడుకు సంబంధించినటువంటి వ్యక్తులు దాడులు చేసుకోవడానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఆస్తుల దాడులకు సంబంధించి కావచ్చు, ఈవీఎంకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఏ జిల్లాలలో ప్రధానంగా ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొంది, అక్కడ జరిగినటువంటి ఈ సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈసీ దానికి వివరణ ఇవ్వాలంటూ కూడా సీఎస్ని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీని పిలవడం జరిగింది. నిన్న ఏదైతే సీఎస్ కానీ ఆంధ్రప్రదేశ్ డీజీపీ కానీ 6 అంశాలు, అంటే ఏ అంశాల మీద ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొంది, ఇక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం గల కారణాలు ఏంటి అనే దాని మీద ఒక 6 అంశాలు వివరించినట్టు తెలిసింది. 6 అంశాలను విన్న తర్వాత వెంటనే ఈసీ వెంటనే వాటికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరో పక్క నుంచి చూసినట్లయితే కనుక 12 మంది పోలీసులను ఇప్పటివరకు కూడా కొంతమందిని బదిలీ చేశారు, కొంతమందిని సస్పెండ్ వేటేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎస్పీ స్థాయి అధికారితో పాటు ఒక 2 ఎస్పీని బదిలీ చేయడమే కాక ఒక ఎస్పీని బదిలీ చేయడం కూడా 2 ఎస్పీని పక్కన పెట్టడం కూడా జరిగినటువంటి నేపథ్యం చూస్తున్నాం. మరో పక్క నుంచి చూస్తే వాళ్ళతో పాటు పనిచేసినటువంటి ఆ జిల్లాలో పనిచేస్తున్నటువంటి ప్రధాన పోలీసు అధికారులు ఎవరైతే ఉంటారో ఆ పోలీసు అధికారుల మీద కూడా శాఖాపరమైనటువంటి చర్యలు కూడా చేపట్టినట్టు తెలుస్తుంది. పక్కన చూసినట్లయితే హింసాత్మక సంఘటన జరిగినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాబట్టి వాటిని అప్డేట్ చేసి సెక్షన్లు, ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి సెక్షన్ ఏవైతే ఆ సెక్షన్లో కడుతూ కూడా అందరి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక బృందాన్ని కూడా విచారణకి ఆదేశం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర బలగాలు ఏదైతే ఉన్నాయో కేంద్ర బలగాలు కూడా ఎన్నికల అంటే కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా ఒక 15 రోజులు ఏ ప్రాంతాల్లో అయితే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయో ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో గస్తీ ఇదే 144 సెక్షన్ కొనసాగించాలి ఈ కేంద్ర బలగాలతో అంటూ కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరో పక్కన చూసినట్లయితే కనుక పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించినటువంటి సరళి అంతా కూడా ప్రశాంతంగా నిర్వహించాలని ఈసీ అనుకున్నప్పుడు కూడా కొన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం, ప్రధానంగా ఇటు తిరుపతి, అనంతపురం, అదేవిధంగా పల్నాడు ప్రాంతంలో ఈ హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం, ఈవీఎంలు కూడా ధ్వంసం చేయడానికి కూడా ఈసీ సీరియస్ అయింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవ్వాలంటూ కూడా ఇటున్నటువంటి సీఎస్ని కానీ డీజీపీని కానీ ఆదేశాలు ఇచ్చింది. పీటీపీ ఆదేశాలు కూడా ఇక్కడ జరిగినటువంటి హింసాత్మక ఘటనలకు సంబంధించిన ఇప్పటికే ఆ దర్యాప్తును కొనసాగించారు కాబట్టి దర్యాప్తులో భాగంగా వాళ్ళకు వచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ని ఈసీ ముందు ఉంచడమే కాకుండా ఈసీకి సంబంధించినటువంటి పలు అంశాలు ఏదైతే ఒక 6 అంశాలని వాళ్ళ ముందు ప్రస్తావించారో ఆ ప్రస్తావనకు సంబంధించిన ఈసీ కూడా వెంటనే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చక్కదిద్దే విధంగా, అంతేకాకుండా కౌంటింగ్ తర్వాత ఎక్కడ కౌంటింగ్ లోపు ఇంకా కౌంటింగ్కి సంబంధించినటువంటి ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటివరకు జరిగినటువంటి ఏ ప్రాంతాలు అయితే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి ఆ ప్రాంతాల్లో మరలా పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాలంటూ కూడా జరిగింది. అంతేకాకుండా ఈ హింసలో పాల్పంచుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పూర్తిగా చర్యలు కూడా చేపట్టాలంటూ చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఎఫ్ఐఆర్ను కూడా అప్డేట్ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. మమత, రైట్, అలాగే ఇప్పుడు నమోదైన ప్రతి కేసును కూడా స్పెషల్గా తీసుకొని దానికి సంబంధించి దర్యాప్తు చేయాలి అని చెప్పి ఈసీ అయితే చెప్పడం జరుగుతోంది. అయితే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు, అంటే ఎలాంటి యాడ్ చేసే అవకాశం ఉందంటారు అదనపు సెక్షన్లకు సంబంధించి అయినా కూడా? జరిగినటువంటి ఏదైతే ఈ సంఘటనలు ఉన్నాయో సంఘటనలో భాగంగా
వ్యక్తుల మీద చేసినటువంటి దాడులకు సంబంధించినటువంటి కొన్ని సెక్షన్లు నమోదు చేస్తారు. అదేవిధంగా ఆస్తులకు సంబంధించిన ధ్వంసం చేసినందుకు దానికి సంబంధించి కొన్ని సెక్షన్లు యాడ్ చేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈవీఎంలు అంటే ప్రభుత్వం నిర్వహించేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈవీఎంలు ప్రతిష్టాత్మకం, దాన్ని సంబంధించి దానికి సంబంధించి చేసినటువంటి ఏదైతే ధ్వంసం ఉందో దానికి సంబంధించి కొన్ని సెక్షన్స్, అదేవిధంగా పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తులు అంటే రెండు పార్టీల నుంచి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరి మీద అయితే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడమే కాకుండా ఓటర్లను కూడా అక్కడ అంటే కొంతమంది బూత్ ఏజెంట్ల మీద జరిగినటువంటి దాడులు, అదేవిధంగా కొంతమంది ఓటర్ల మీద జరిగినటువంటి దాడులు, ఇవన్నిటికీ సంబంధించినటువంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి హింసాత్మకానికి సంబంధించి వచ్చినటువంటి ఫిర్యాదులు ఏవైతున్నాయో ఫిర్యాదుల్లో భాగంగానే కేసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. వాటిని అప్డేట్ చేసి ఇందులో అసలు ఈ హింసలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరైనా అందరినీ ఐడెంటిటీ చేయడం, వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం కాకుండా వాళ్ళందరూ కోర్టుకు హాజరుపరిచి పూర్తి స్థాయిలో వాళ్ళని రిమాండ్కు తరలించేటువంటి అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఇప్పటికే ఆ ప్రాంతాల్లో పోలీసు పెద్ద ఎత్తున అధిక బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో పాటు చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా పోలీసుల మీద వేటు కూడా పడినటువంటి పరిస్థితి ఉంది. మమత రైట్. అలాగే పార్టీలు కూడా అంటే పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఇటు చూసుకుంటే ఒకరిపైన ఒకరైతే వీళ్ళు టీడీపీ అయినా జేఎస్పీ అయినా ఇటు వైసీపీ అయినా కూడా ఒకరిపైన ఒకరు ఈసీ సపోర్ట్ చేస్తోంది, వాళ్ళకి తగ్గట్టే వాళ్ళని అక్కడున్న ఆఫీసర్లను కూడా నియమించింది, వాళ్ళకి తగ్గట్టే అన్నీ జరుగుతున్నాయి, వైసీపీకి అయితే యాక్సెస్ ఈజీగా ఉంది అనేసి అని చెప్పి టీడీపీ అంటోంది. కానీ టీడీపీ వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది ఈసీ అని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతోంది. అయితే నిన్న వైసీపీ నుంచి కూడా గవర్నర్ని కలవడం జరిగింది. అదేవిధంగా మన టీడీపీ నుంచి కూడా గవర్నర్ కలవడం జరిగింది. అయితే ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. మరో పక్క నుంచి చూస్తే కనుక ప్రభుత్వంతో అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు పోలీసులు నిష్పక్షపాతంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అంటూ కూడా అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలన్నీ కూడా ఇటు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అనేక సందర్భాల్లో డీజీపీ మీద అదేవిధంగా పోలీసు వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ఏకపక్షంగా పనిచేస్తుందని చెప్పిన ఆరోపణలు కూడా చేసిన నేపథ్యం ఉంది. అయితే ఎన్నికలు ఆ తర్వాత పూర్తి స్థాయిలో వైసీపీ కూడా తిరిగి అంటే పోలీసు శాఖ ఎక్కడైతే ఈ బదిలీలు కార్యక్రమం ముందు నుంచి మొదలుపెట్టారో ఫిర్యాదుల నేపథ్యంలో బదిలీలు అయితే అధికారులను బదిలీలు చేశారో ఆ ప్రాంతంలో ఎక్కువ హింసాత్మక ఘటనలు జరిగినాయి అని చెప్పిన వైసీపీ అంశాన్ని తెర మీద తీసుకురావడం జరిగింది. అదే అంశాన్ని బదిలీలు అంటే పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఇక్కడ ఉన్నటువంటి డీజీపీని మార్చారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఎస్పీని మార్చారు, ఐపీఎస్ని మార్చుకుంటూ వెళ్లారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించడం వల్లే పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పడం వల్ల ఈరోజు హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి అనే అంశాన్ని గవర్నర్కి ఫిర్యాదు రూపంలో కూడా నిన్న వైసీపీ నేతలు కూడా కీలక నేతలు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క నుంచి చూస్తే కనుక రాష్ట్రంలో ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యం వాతావరణం మనం చూస్తే కనుక చాలా ప్రాంతాల్లో అత్యధికంగా ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈసీ తాము పని తాను చేసుకుంటూ వెళ్లే నేపథ్యంలో కూడా కొన్ని ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసిన ప్రాంతంలో కొన్ని అధిక భద్రత అధిక బందోబస్తును ఏర్పాటు చేస్తూ కూడా ఎన్నికల నిర్వహణ జరిగింది. ఇక్కడ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎన్నికలకు ముందంతా కూడా ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేసుకుంటూ వెళ్తే ఎన్నికల తర్వాత వైసీపీ కూడా ఫిర్యాదుల పర్వం మొదలుపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ ఫిర్యాదుల భాగంగా కూడా పూర్తి స్థాయిలో అంటే ఒక సైడ్ నుంచి చూస్తే కనుక జరిగినటువంటి హింసాత్మక ఘటనలు మనం చూసినట్లే కనుక పరిధి లేని ప్రాంతాల్లో కొంచెం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్క నుంచి చూస్తే కనుక గతంలో కూడా ఆ ప్రాంతంలో ఎక్కువ హింసాత్మక ఘటనలు జరిగినాయి, పార్టీలకు సంబంధించినటువంటి కొట్లాటలు గొడవలు జరిగినాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కూడా అప్పుడు ప్రతిపక్షం చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇదంతా ఓవరాల్గా పరిశీలించిన తర్వాత ఈసీ దీని మీద పూర్తి స్థాయిలో డీజీపీని మార్చడమే కాకుండా పూర్తి స్థాయిలో ఎన్నికలకి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా అధికారులు మార్చుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మమత. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.